హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 29th మార్చ్ 2016 అడిగిన క్వశ్చన్ పేపర్ షిఫ్ట్ 1 డిస్కస్ చేశాం కదా. సో ఈ వీడియోలో మనము షిఫ్ట్ 3 డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. సో ఈవినింగ్ టైంలో అడిగిన క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసుకుందాం, ఓకే. సో ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట, ఎన్టీపీసీ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ మనకి రాబోతున్న ఎగ్జామ్ నెక్స్ట్ నోటిఫికేషన్కి మనకి హెల్ప్ అవుతాయి, ఓకే. సో మనకి క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా రాకపోయినా సో కాన్సెప్ట్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడో మనకి ఒక ఐడియా అనేది ఉంటుంది, ఓకే. అందుకే ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి, ఓకే. ఈ వీడియోలో మనము 1 to 50 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం, ఓకే. క్విక్గా 1 to 50 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. సో ఓన్లీ నేను జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మనకి యాప్టిట్యూడ్, రీజనింగ్ సో నేను సపరేట్గా కాన్సెప్ట్స్ చెప్తాను, కానీ నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఓకే. సో ఇంకెందుకు లేట్ వీడియో బిగిన్ చేసేద్దాము. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటివా, మనకి ప్యాటర్న్ అనమాట. సో లెటర్ ప్యాటర్న్ అనమాట. సో ఇమేజ్ ప్యాటర్న్, ఓకేనా. సో సీక్వెన్స్ ప్యాటర్న్ అడుగుతున్నాడు, ఓకే. సో ఇది మనకు ఒక కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ మనకి కొన్ని క్వశ్చన్స్ విజువల్ అవ్వమా, అడ్జస్ట్ అవ్వండి, నేను తర్వాత మీకు పీడిఎఫ్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను, మీరు అప్పుడు డౌన్లోడ్ చేసుకోండి, ఓకే. నెక్స్ట్ మనకి సో ఇది కూడా ఒక అనాలజీ టైప్ క్వశ్చన్, ఓకేనా. సో 592 మీన్స్ గ్రేడ్స్ ఆర్ యూజ్డ్. సో ఇలాగ మనకి ఇస్తారనమాట. సో అనాలజీ 5 అనేది గ్రేడ్స్, 9 అనేది ఆర్. సో అలా మనం చూసుకుని కోడింగ్ డీకోడింగ్ టైప్ అనమాట ఇది, ఓకేనా. సో కోడింగ్ డీకోడింగ్లో ఒక కాన్సెప్ట్ అనమాట, లాస్ట్ కాన్సెప్ట్ అనమాట ఇది, ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు గ్లూకోమీటర్. సో గ్లూకోమీటర్కి సంబంధించిన ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అంటున్నారమ్మా. సో మనకి గ్లూకోమీటర్, సో గ్లూకోమీటర్ ఇట్ ఈస్ ఏ మెడికల్ డివైస్. సో మనకి మెడికల్లో యూజ్ చేస్తారనమాట ఈ గ్లూకోమీటర్ అనేది, ఓకే. నెక్స్ట్, స్పీడ్ అండ్ టైమ్, ఓకేనా. స్పీడ్ అండ్ టైమ్ కాన్సెప్ట్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. సో ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఓకేనా. సో ఇది మనకి స్పీడ్ అండ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్ అలాగా, ఓకే. నెక్స్ట్, సో ఇది మనకి హిందీలో ఉంది మా, స్కిప్ చేసేద్దాం. నెక్స్ట్, రేషియో మా, ఓకేనా. సో రేషియోస్, స్పీడ్ అండ్ డిస్టెన్స్లో మనకి రేషియో టైప్ క్వశ్చన్స్ అనమాట, x:y, ఓకే. నెక్స్ట్, క్రికెట్ వరల్డ్ కప్ 2015 వాజ్ హోస్టెడ్ బై. సో 2015లో క్రికెట్ వరల్డ్ కప్ హోస్ట్ చేసిన కంట్రీ ఏంటి అంటే మనకి న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా, ఓకేనా. సో న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా హోస్ట్ చేశారు. నెక్స్ట్, ద వరల్డ్ హెరిటేజ్ సైట్ బింబెట్కా ఈజ్ లొకేటెడ్ ఇన్ మధ్య ప్రదేశ్. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్. సో మనకి బింబెట్కా ఈజ్ ఫేమస్ ఫర్ రాక్ షెల్టర్స్, ఓకేనా. సో రాక్ షెల్టర్స్ అండ్ నెక్స్ట్ మా స్టాండర్డ్ డీవియేషన్. సో మనకి ఇది మన జామెట్రీ మా. సో మీన్, మోడ్, మీడియన్, స్టాండర్డ్ డీవియేషన్. సో ఈ ఫార్ములాస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్, ఓకే. నెక్స్ట్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్, స్టేట్మెంట్స్ అండ్ కరెక్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఇక్కడ మనకి కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్, సో హౌ మెనీ టైమ్స్ డస్ ద నంబర్ 5 అకర్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100. సో ఇది కూడా మనకి ఒక రకంగా చెప్పాలంటే జామెట్రీ టైప్ క్వశ్చన్, ఓకే. నెక్స్ట్, ఏ బాడీ ఇన్ మోషన్ ఎసెన్షియల్లీ acquires. సో ఈ బాడీ ఇన్ మోషన్ ఎసెన్షియల్లీ acquires కైనెటిక్ ఎనర్జీ. సో మోషన్లో ఉన్నప్పుడు మన బాడీ అక్వైర్స్ అయ్యే ఎనర్జీ ఏంటిది, కైనెటిక్ ఎనర్జీ. సో మనకి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా K ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv స్క్వేర్, ఓకే. సో హాఫ్ mv స్క్వేర్ ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా, ఓకేనా. సో పొటెన్షియల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి మా. సో పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి మనకి P ఈజ్ ఈక్వల్స్ టు mgh, ఓకే. mgh. సో మనకి గ్రావిటేషన్ యొక్క కాన్స్టెంట్ వాల్యూ ఏంటి మా, 9.8 మీటర్ పర్ సెకండ్, ఓకేనా. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ అనమాట. సో మనకి ఏదన్నా క్వశ్చన్స్ ఇస్తే ఈ వాల్యూ, గ్రావిటేషన్ వాల్యూ వేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకే. నెక్స్ట్, సో ఇది మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్, ఓకేనా. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ ఈజీగానే పెడతాం. నెక్స్ట్, select the alternative that shows a similar relationship as a given pair. సో మనకి సిమిలర్ రిలేషన్షిప్ లైక్ అనాలజీ టైప్ అనమాట. సో యాన్ అనేది ఫ్యాబ్రిక్ అంటాము,
అండ్ మెటల్ అనేది స్వాట్. ఓకేనా. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ జాయింట్లీ గివెన్ టు కైలాష్ సత్యార్థి అండ్ మలాలా యూసఫ్జీ. సో ఏ ఇయర్లో మనకి ఇస్తున్నారు అంటే కలిసి జాయింట్గా ఇస్తున్నారు అంటే 2014 నుంచి మనకి ఈ యొక్క కైలాస సత్యార్థి అండ్ మలాలా యూసఫ్జాయ్ అవార్డ్ అనమాట. సో జాయింట్గా 2014 నుంచి మనకి అవార్డ్స్ అనేది ఇస్తున్నారు మా. ఓకే. నెక్స్ట్, what is the name of the spacecraft to be launched in 2019 to 2020 by ISRO to study the sun? సో మనకి 2019 టు 2020లో మనకి సన్ని స్టడీ చేయడానికి ఒక స్పేస్ క్రాఫ్ట్ అనేది లాంచ్ చేశారు ఇస్రో వాళ్ళు. సో ఆ స్పేస్ క్రాఫ్ట్ నేమ్ ఏంటి మా? ఆదిత్య. ఓకేనా. సో ఆదిత్య. నెక్స్ట్, who was the first woman president of Indian National Congress in pre-independent India? సో ప్రీ ఇండిపెండెంట్ ఇండియా అప్పుడు మనకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్, ఐఎన్సి ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు మా? యానీ బెసెంట్. ఓకేనా. యానీ బెసెంట్. ఫౌండర్ ఆఫ్ ఐఎన్సి ఎవరో నాకు కమెంట్ చేయండి మా. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఫౌండర్ ఎవరో నాకు కమెంట్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే. నెక్స్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ ద ఇయర్. సో మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది మనకి ఏ ఇయర్లో వచ్చింది? 2005. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్ఎస్సిలో ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట ఇది. ఓకే. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈస్ 42. ఫైండ్ ద మిడిల్ నెంబర్. సో మనకి కాన్సిక్యూటివ్ నెంబర్స్ 42 అంటున్నారు. సో 3 కాన్సిక్యూటివ్ అంటే x+x+1 ప్లస్ x+2 ఇలా యూజ్ చేసి =42. సో ఇలా మనకి అన్ని యాడ్ చేసి =42 చేసి మిడిల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ మా, సాల్వ్ x+2y 2x - y, ఈ రెండు ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేయాలి. సో x+2y ఇంటూ x - 2y. సో ఇలాగ x 2x స్క్వేర్. సో ఇలాగ మనము క్రాస్గా చేసుకొని యాడ్ చేస్తాం. ఓకే. సో ఇంటూ చేస్తాము x 2x² అలాగా. ఓకే. సో ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి మోడ్ మా. ఇందాక చెప్పాను కదా, మీన్, మోడ్, మీడియన్. ఓకేనా. సో ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఎస్డి. సో ఈ 3 టాపిక్స్ నుంచి మనకి ఎక్కువగా అడుగుతున్నాడు అనమాట. సో మోడ్ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ మనకి ట్రిగ్నోమెట్రీ మా ఇది. ఓకేనా. ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక బిట్. ఇప్పుడు దాకా మనకి ట్రిగ్నోమెట్రీ బిట్ రాలేదు, ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ భారతరత్న రిసెప్షన్. సో కింద ఇచ్చిన వాళ్ళలో భారతరత్న తీసుకొని వారు ఎవరు అని అడుగుతున్నారు. సో ఇక్కడ నాట్ అని అడుగుతున్నారు మా. ఓకేనా. సో నాట్ తీసుకున్న వాళ్ళైతే చెప్పొచ్చు, ఇక్కడ నాట్ అని అడుగుతున్నారు అంటే తీసుకొని వాళ్ళు ఎవరో అడుగుతున్నారు. సో మనకి ఏఆర్ రెహమాన్. ఓకే. నెక్స్ట్, the UNESCO World Heritage Site Victoria Memorial Hall is located in which India city? సో మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో విక్టోరియా మెమోరియల్ హాల్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయింది అంటే కోల్కతా. ఓకేనా. సో ఇంపార్టెంట్ మా హెరిటేజెస్ అనమాట, హెరిటేజ్ సైట్. ఓకే. నెక్స్ట్, సో మనకి ఈక్వేషన్స్ రిలేటెడ్ మా. ఇది ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఈక్వేషన్స్ వస్తుంది. ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈజీగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు. లైక్ లీనియర్ ఈక్వేషన్స్ మెథడ్లా ఫాలో చేసి మనం ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్, యావరేజెస్ రిలేటెడ్ మా అండ్ ర్యాంకింగ్. సో ర్యాంకింగ్ రిలేటెడ్. నెక్స్ట్, సో ఇది మనకి ఆపరేషన్స్ మా. ఆపరేషన్స్ రిలేటెడ్ అనమాట, రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఓకేనా. సో రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. సో మనకి ఇచ్చిన పీ మీన్స్ అంటే డివిజన్. సో పీ ప్లస్లో మనం డివిజన్ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఆర్ అంటే మనకి మైనస్. సో ఆర్ ప్లస్ ఇక్కడ కింద ఇచ్చిన వాటిలో ఆర్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఆర్ ప్లస్లో మనం మైనస్ చేసుకొని సో ఆ వాల్యూస్ అన్ని మనము ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ చేసి మనకు ఒక ఫైనల్గా ఒక వాల్యూ వస్తుంది, అదే మనకి ఆన్సర్. ఓకే. సో ఇవి ఈజీగా, బట్ కొంచెం మనం మిస్టేక్ చేసేది ఇలాంటి సమ్స్లోనే ఎక్కువ మిస్టేక్ చేస్తాం. కొంచెం
టైం తీసుకొని అవి కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే మనకి అక్కడి నుంచి మార్క్స్ అనేది ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ సో రేషియోస్ మా. సో రేషియోస్ N:12 రేషియో అంటున్నాడు. సో 3:5, 2:3. సో ఇలా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తే 5 ఇలా ఉంటుంది, 2. సో 3:6, 5:10, 5:3, 15. సో ఇలా మీకు ఈజీ మెథడ్ అనమాట. సో ఓకేనా, దీన్ని ఎలా ఎం అంటున్నాం. ఓకే, సో దీన్ని ఏమంటున్నాం, ఎన్ అంటున్నాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, N:L కనుక్కోమంటున్నాడు. ఓకే, సో N:L మనకి 5:2. ఓకే, సో ఈ రెండు 5, ఇక్కడ 5, ఇక్కడ 2 times 2. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ మా. నెక్స్ట్ when the human body temperature falls to 3.5 degree Fahrenheit below the normal body temperature, the conditions is known as hypo hypothalamus. సారీ బిట్ అనేది కొంచెం క్లారిటీ లేదు. ఓకే, సో ఈ బిట్ స్కిప్ చేయండి. హైపోక్రెమస్ అంటారు. సో ఈ క్వశ్చన్ నేను నెక్స్ట్ ఐడెంటిఫై చేసి మీకు పోస్ట్లో పెడతాను. సో దాని ఆన్సర్ కూడా కింద కమెంట్ చేస్తాను. ఓకేనా, సో క్వశ్చన్ చూసుకోండి తర్వాత. నెక్స్ట్ ఫుల్ ఫామ్ ఆఫ్ బయాస్. సో బయాస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి మా? సో బయాస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఓకే, సో బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అంటారు బయాస్ అంటే. నెక్స్ట్ మా మనకి ఇది చాలా ఇంపార్టెంట్, లాజికల్ వెన్ డయాగ్రామ్స్. సో వెన్ డయాగ్రామ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడా. నెక్స్ట్ సో దీని నుంచే మనకి చాలా బిట్లు అడిగాడు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి నెంబర్ సిరీస్ మా. నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, వర్డ్ సిరీస్. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్స్ బేస్ క్వశ్చన్ మా ఇది, ఆపరేషన్ బేస్ క్వశ్చన్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ, ఇది మనకి ట్రిగ్నోమెట్రీ. సో ఇది సింపుల్. నెక్స్ట్ సో ఇది మనకి ఐ థింక్ ఇది కార్బన్ ఓజోన్ రిలేటెడ్ మా. సో మనకి గ్లోబల్ వార్మింగ్కి సంబంధించిన వాటిలో మనకి అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఓజోన్, నైట్రస్ ఆక్సైడ్, వాటర్ వేపర్ ఇవన్నీ ఉంటాయి, బట్ హైడ్రోజన్ అనేది ఉండదు కదా. సో ఇది గ్లోబల్ వార్మింగ్కి సంబంధించిన క్వశ్చన్ మా. ఓకే, నెక్స్ట్ కార్గల్. కార్గిల్ విచ్ ఇస్ కార్గిల్ యుద్ధ. సో మనకి కార్గిల్ యుద్ధ ఏ ఆపరేషన్కి సంబంధించింది మా? ఆపరేషన్ విజయ్. ఓకేనా, సో ఆపరేషన్ విజయ్, కార్గిల్ వార్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఆపరేషన్ విజయ్. ఓకే, నెక్స్ట్ మనకి కోడింగ్ డికోడింగ్ మా. సో ఇది కోడింగ్ డికోడింగ్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ కంప్యూటింగ్ ఈజ్ ఇన్ ఏ పర్సనల్ కంప్యూటర్. సో పర్సనల్ కంప్యూటర్లో ఉండే కంప్యూటర్ నెట్వర్క్ ఏంటి మా? మదర్ బోర్డ్. సో మనకి పర్సనల్ కంప్యూటర్లో మెయిన్గా ఉండేది ఏంటి మా? మదర్ బోర్డ్. ఓకేనా, సో మదర్ బోర్డ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ పర్సనల్ కంప్యూటర్ నెట్వర్క్. ఓకే, సో ఇవేమో మనకి 50 క్వశ్చన్స్ 29th March షిఫ్ట్ 3లో అడిగిన ఈవినింగ్ టైంలో అడిగిన క్వశ్చన్ పేపర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఈ 50 క్వశ్చన్స్ నుంచి డిస్కస్ చేస్తాను. ఓకేనా, సో 51 నుంచి డిస్కస్ చేస్తాను, వెంటనే ఆ వీడియో కూడా చూడండి. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.